రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు నుంచి ఏటిగడ్డ సంగం మీదుగా మాలపాడ్ గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏటిగడ్డ సంగం గ్రామంలో గుంతలమయమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ యువకులతో కలిసి రోడ్డుపై నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఆత్మకూరు గ్రామం నుంచి ఏటిగడ్డ సంగం మీదుగా మాలపాడ్ గ్రామం వరకు ఉన్న రోడ్డు అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలమయం కావడంతో గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మండల కేంద్రానికి రాకపోకలు సాగించాలంటే ఇదే దారి నుంచి ప్రయాణించాలని, రోడ్డు పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలతో ప్రజలకు తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొంటున్నారని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఎఫ్ జిల్లా కార్యదర్శి అనిల్, గ్రామ యువకులు నాగరాజు, అనిల్, నాగరాజు, మాణిక్యం, నవీన్, ప్రభాకర్, మల్లేశం, మోహన్ రెడ్డి, శ్రీకాంత్, రాజు, గణేష్, ప్రవీణ్, రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆత్మకూరు నుండి ఏటిగడ్డ సంఘం వరకు ఉన్నటువంటి గ్రామం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అడుక్కొక గుంతలు పడి ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు పెద్ద పెద్ద గుంతలుండి నీళ్లు నిలిచిపోవడంతో ఇక్కడ బైక్ల మీద వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాల మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులు, ప్రజలు, యువత అందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. అంతేకాదు ఇక్కడి నుంచి సదాశివపేట మండలానికి సంగారెడ్డికి వెళ్ళడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఏకైక దారి నుంచి వెళ్ళడం కోసం ఇదే గుంతల నుండి ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడికి గతంలో బస్సు సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఈ గుంతల పైనటువంటి రోడ్డు ద్వారా బస్సు కూడా ఆర్టీసీ వాళ్ళు బంద్ చేసినటువంటి పరిస్థితి ఈ గ్రామానికి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి యువత, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి బస్సు ద్వారా వెళ్ళడానికి, అదేవిధంగా వివిధ ప్రైవేట్ వాహనాలు వెళ్ళాలన్నా కూడా వారి సమయానికి కాలేజీలకు వెళ్ళలేక, అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలకు వెళ్ళలేక వారు బంద్ చేసినటువంటి పరిస్థితి గ్రామంలో ఉన్నది. చదువుకోవాలన్నా, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, అదేవిధంగా మండల ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఏదైనా పని నిమిత్తం మండల కేంద్రాలకు వెళ్ళాలన్నా కూడా ఇదే దారి నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏటిగడ్డ గ్రామ ప్రజలకు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులకు ఉన్నది. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి, ఈ గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మండల అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మంత్రులు ఈ రోడ్డు సమస్య పరిష్కారం కోసం నిధులను మంజూరు చేయాలి, ఈ రోడ్డును నిర్మాణం చేయాలి, గుంతలు పట్టబడినటువంటి రోడ్డును పూర్తి చేయాలని చెప్పేసి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని ఏడల గ్రామ ప్రజలతో, యువకులతో రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ఈ రోడ్డు సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తారు. అందుకోసమే అధికార యంత్రాంగం అంతా కూడా వెంటనే నిధులు మంజూరు చేసి ఈ రోడ్డు సమస్యని, ఈ రోడ్డును నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నిర్మించాలి రోడ్డును, నిర్మించాలి పక్క రోడ్డును. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.